కలిగిరి మండల ప్రజానికానికి, ప్రజాప్రతినిధులకు, మండల స్థాయి అధికారులకు, విద్యార్థులకు, మీడియా సోదరులకు కలిగిరి మండల విద్యాశాఖ తరఫున అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో జూన్ 13వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు నేను బడిగిపోతా అనే కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము ఎవరు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా స్కూల్లోనే ఉండాలి, బయట మాత్రం తిరగకూడదు, ఎటువంటి పనుల్లో పిల్లలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాన్ని మన కోసము నిర్వర్తిస్తుంది. దీనిలో మనందరి బాధ్యత, అందరి చదువు మన అందరి బాధ్యత. ముఖ్యంగా చదువుకున్న ప్రజానికము తెలియజేసి ఏ పిల్లవాడు కూడా బడికి పోకుండా ఎక్కడ పనిలో కానీ బయట కానీ ఎక్కడ ఉండకూడదు. ఆ పిల్లవాడిని మనం స్కూల్లో చేర్చాల్సిన బాధ్యత భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది. కాబట్టి ఎటువంటి పిల్లవాడు మీకు కనిపించిన ప్రతి ఒక్కరూ అది బాధ్యతగా తీసుకొని మేము ఉన్నాము. మండల శాఖ, విద్యాశాఖ ఉంది, గౌరవ ఎంపీడీఓ గారు ఉన్నారు, అలాగే తహసీల్దార్ గారు ఉన్నారు. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆర్ఎస్లో కృషి చేస్తున్నాము. అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా మీకు ఎవరైనా పిల్లవాడు బడికి పోకుండా 14 సంవత్సరాల పిల్లవాడు ఎవరైనా కనిపిస్తే వారి విషయాలు మాకు తెలియజేస్తే మేము వెంటనే స్పందించి వాడిని స్కూల్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తాము, స్కూల్లో చేరుస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని భారతీయ పౌరులుగా మన యొక్క బాధ్యత, ఇది అందరి చదువు మన యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ అది ఒక బాధ్యతగా తీసుకొని పిల్లవాడిని 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాళ్ళని ఎవరు కూడా బయలుదేరకుండా చూసి వాళ్ళ పాఠశాల చేపట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కటి ఉంది. మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ ఇంచుమించు పీజీ చదువుకున్న వాళ్ళు, మంచి టీచింగ్ ఫెసిలిటీ ఎక్కడా కూడా లేని ఉపాధ్యాయ వ్యవస్థ మన గవర్నమెంట్ స్కూల్లోనే ఉంది. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే టెక్నాలజీ తోటి బోధించగల ఉపాధ్యాయులు ఉన్నారు. మనకు టెక్నాలజీ సంబంధించి అన్ని రకాల వీడియోస్, ఆడియో వీడియో విజువల్స్ అన్ని సంబంధించి అన్ని టీచింగ్ ఎయిడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 పిల్లవాడికి మన ప్రభుత్వము పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకే బుక్లో ఉండేటట్టు టెక్స్ట్ బుక్స్ని అందిస్తున్నాము. అదేవిధంగా నోట్ బుక్స్ అందిస్తున్నాము. అదేవిధంగా యూనిఫాము, అదేవిధంగా పిఎం పోషణ, గోరుముద్ద అని చెప్పి మధ్యాహ్న భోజన పథకం కూడా మనం అందిస్తున్నాం. వీటన్నిటిని కూడా చక్కగా ఉపయోగించుకొని ప్రతి ఒక్క బిడ్డ ఎవరు కూడా అందరూ చదువుకోవాల్సింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రతి బిడ్డని చదువుకు దగ్గర చేస్తారని చెప్పి మన మండల విద్యాశాఖ తరఫున, అదేవిధంగా మన మండల అధికారుల తరఫున నేను మీ అందరినీ విజ్ఞప్తిస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and all.